ఈ యూట్యూబ్లో ఎప్పుడు అలా వ్యూస్ వస్తాయో ఎప్పుడు అలా లైక్స్ వస్తాయో అస్సలు అర్థం కావట్లేదు. నేను ఒక వీడియో పోస్ట్ చేశాను పిండి కలిపేది, దానికి 5000 వ్యూస్ వచ్చినాయి. వ్యూస్కి ఎలా ఉన్నా అంటే ఇక లైక్స్ వస్తే మనం మామూలుగా ఉండదు. సరే మొత్తానికి అయితే నేను భోగి ఎలా జరిగిందో నేనైతే మీతో షేర్ చేసుకున్నాను కదా వీడియోలో. ఈరోజు సంక్రాంతి రోజు అయితే మా పాప చూసారా పొద్దున్నే లేచి ముగ్గేస్తుంది. మామూలు టాలెంట్ కాదు, బాగా వేస్తుంది. చిన్నవా కొంచెం, పెద్దమ్మాయికి అయితే వచ్చినా కూడా ట్రై చేయదు, ఎందుకంటే భయం. నాలాగే ఒకవేళ బాగోలేకపోతే అని అంటారేమో అని భయం కొంచెం. నిజంగా ఎలాగైనా కానీ పెద్దోళ్ళు కొంచెం అమాయకులేనండి. చిన్నోళ్ళు ఉన్నంత గడుసుగా, చిన్నోళ్ళకు ఉన్నంత తెలివిగా పెద్దోళ్ళు ఉండలేరు. మా చిన్నతో పాటు మా అమ్మ పెద్ద ఆమె అయితే కొంచెం పనికి రాదులేండి. కానీ ఆమె టాలెంట్ ఆమెది, ఏం టాలెంట్ ఏముంది, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంది. ఇంతకు ముగ్గు ఎలా ఉందో మీరైతే చెప్పండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈసారన్నా కూడా పైకి తీసుకురండి అయ్యా యూట్యూబ్ ఛానల్ని. ఇక అయితే నిన్న చేసిన పనికి చేసిన జర్నీకి అయితే నా మొహం అయితే ఎంత అయిపోయింది, మొహం అంతా వాసిపోయింది. ఈ మధ్యలో ఈ లియో గాడిని ఎత్తుకో మమ్మీ ఫోటో తీస్తానని చెప్తే సరే అని చెప్పి వాడిని ఎత్తుకున్నాను. నేనైతే మామూలుగా అయితే తొందరగా దగ్గరికి తీసుకొని ఇక సర్లేని తీసుకున్నాను. ఇక ఈరోజు మళ్ళీ పని ఉందిగా, పిండి వంటలు చేసే పని. ఇక అరిసెలు ఒక్కటి ఉంది, కంప్లీట్ చేయాలి అరిసెలు. ఇంకా ఈ మధ్యలో గ్యాప్లో లెమన్ అండ్ స్పూన్ ఆడొచ్చాము ముగ్గుల పోటీ దగ్గరికి వెళ్ళి, కానీ గెలవలేదు, కానీ ఆడామన్న ఒక హ్యాపీనెస్ ఉంది. అరిసెలు వీడియో అయితే ఎవరు తీయలేదు, ఎందుకంటే వాటిని చేసే పనిలోనే ఉన్నారు. వీడియో ఎవరు తెస్తారు, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. సరే కనీసం పిండి జల్లెడ పట్టేదన్న తీశారు. థ్యాంక్ యూ సో మచ్. రేపేం జరిగిందో చూద్దాం.